ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ సిటీస్ గా చెప్పుకుంటారు. ఒక 25 సిటీలను ప్రపంచంలో తీసుకుంటే వాటిలో ఖచ్చితంగా ఢిల్లీ ఉంటది. ఎందుకు? ఆ ఢిల్లీ యొక్క అది ఇది ఒక ఇంతమంది 120-140 కోట్ల మంది ఉన్న దేశానికి క్యాపిటల్ అవటమే కాకుండా దాని స్పెషాలిటీస్ దానికున్నాయి. సో అట్లాంటి ఢిల్లీని పట్టుకొచ్చి నీ చేతిలో పెడితే అంటే కేజ్రీవాల్‌కి అప్పచెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్‌నో, ఒక తెలంగాణలో, ఒక కేరళనో కాదు. ఒక దేశానికి సంబంధించినటువంటి క్యాపిటల్‌లో ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు అందరూ కలిసి 2014 నుంచి ఆ టైం నుంచి 9 ఆ టైం నుంచి సపోర్ట్ చేస్తూ అతన్ని గద్దెనెక్కించారు. ఎక్కించినప్పుడు దాన్ని అతను డీల్ చేసుకునేటువంటి విధానం 9 కాదు 13 నుంచి. సో విధానం అనేది ఏదైతే ఉందో దాని పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉండడం జరిగింది. అసలు ఆహ్, ఎన్నో రకాల కారణాలుంటాయి. ఒక 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 జగన్ ఓడిపోయినా, ఒక చంద్రబాబు ఓడిపోయినా, ఒక కేజ్రీవాల్ ఓడిపోయినా, ఒక మోడీ ఓడిపోయినా, ఎవరు ఓడిపోయినా సరే రకరకాల కారణాలుంటాయి. కానీ కొన్ని సీరియస్ తప్పులుంటాయి. అవి అబ్బా! ఇది చేయకుండా ఉంటే బాగుండేదిరా అనేటువంటి థింగ్స్ ఉంటాయి. వాటి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చే టైంకి దేశం దారుణమైనటువంటి స్కాముల్లో ఇరుక్కుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికి యూపీఏ 1, 2 10 సంవత్సరాల పాటు పరిపాలించి ఈ ఈ అసలు ఎవరు ఊహించనటువంటి స్కాములు చేసి చాలా దారుణంగా జనాల యొక్క డబ్బును తింటూ మన్మోహన్ సింగ్ కేవలం ఒక పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సోనియా గాంధీ అనేటువంటి ఫీలింగ్ లో ఈ దేశం అప్పటి సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎనీ ప్రభుత్వం యాంటీ ఇంక్యుమెన్సీని ఎదుర్కొంటూనే ఉంటది. మొన్న కూడా నితీష్ కుమార్, చంద్రబాబు లేకపోతే నువ్వు మోడీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కుప్పుకోలేదు. వీళ్ళిద్దరు కాపాడబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ కంప్లీట్ మెజారిటీ రాలి ఎనీ ప్రభుత్వం అయినా సరే యాంటీ ఇంక్యుమెన్సీ అని ఎదుర్కొంటుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన యాంటీ ఇంక్యుమెన్సీ ఎదుర్కొంటుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం కరప్షన్. దేశంలో దారుణమైనటువంటి కరప్షన్ నిండిపోయిన టైంలో నేను నా చీపురుతో ఈ కరప్షన్ ని ఊడ్చేస్తాను అంటూ తెర మీదకి వచ్చినటువంటి కేజ్రీవాల్ కరప్షన్ అనేది పొరపాటును కూడా ఈ దేశంలో నేను పాలించేటువంటి రాష్ట్రంలో జరగనివ్వను అని పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, రకరకాల ఏ ఏ ప్రాంతాల్లో పోటీ చేశారో, గెలిచే ప్రయత్నాలు చేశారో అక్కడ చాలా వరకు ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కరప్షన్ నేను చేయను, చీపురుతో ఊడుస్తాను ఆ కరప్షన్ అంటున్న నువ్వే కరప్షన్ విషయంలో సీరియస్ ఎలిగేషన్స్ ఎదుర్కొని ఇన్నాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చి అన్యాయంగా పెట్టారు లేదు ఇప్పుడు ప్రైమా ఫేసీ లేకుండా కోర్టులు ఎందుకు ఇన్ని నెలలు పెడతాయి అనేటువంటి నాలెడ్జ్ కూడా జనాలకు ఉంటుంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి లైసెన్సులు చాలా చిన్న విషయం అది. అంటే చిన్న మ్యాటర్ లో పెద్ద స్కామ్ జరిగింది. ఢిల్లీ మొత్తం వ్యాప్తంగా ఎన్నో వేల లైసెన్స్ ఇస్తూ ఉంటారు కదా. అక్కడ పాట పాడుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఒక వెయ్యి మంది దానికి సెపరేట్ వీడియో తీద్దాం. ఒక 1000 మంది పాట పాడు, ఒక 1,00,000 మంది ఎంతో మంది, ఒక 10,000 మంది పాట పాడుకుంటే కొందరికే వస్తుంది. లక్కీ డ్రాలో కొంతమందికి వస్తుంది. ఈ లక్కీ డ్రాలో వచ్చిందని వేరే వాళ్ళకి కూడా అమ్మేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి అక్కడ ఎవరైతే లక్కీ డ్రాలో వచ్చిందో వాళ్ళు వీళ్ళ తాలూకా వాళ్ళకి అమ్మేసుకోవడం అనే కాన్సెప్ట్ కవిత, కేజ్రీవాల్ ఈ బ్యాచ్ అంతా కలిసి చేశారు. అది జనాల్లో చాలా సీరియస్ గా తీసుకెళ్ళగలిగింది బీజేపీ. లీగల్ గా తీసుకెళ్ళింది, మీడియా పరంగా కూడా తీసుకెళ్ళింది. అక్కడ నీకు మెయిన్ ఇష్యూ ఏమొచ్చిందంటే నువ్వు ఎంట్రీ ఇచ్చిందే రాజకీయాల్లోకి కరప్షన్ లేనటువంటి భారతదేశాన్ని అట్లీస్ట్ కరప్షన్ లేనటువంటి ఒక ఏమంటారు దాన్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని చూపిస్తానని చెప్పి ఢిల్లీని తీసుకొచ్చావే. ఢిల్లీ ఈజ్ నాట్ అ స్టేట్ కదా. సో అట్లాంటి ఇది నువ్వు తీసుకొచ్చావే. కానీ నువ్వే మళ్ళీ ఇంత పెద్ద స్కామ్ చేస్తావా, ఇంత పెద్ద స్కామ్ లో ఇరుక్కుంటావా అనేటువంటి కాన్సెప్ట్ జనాల్లోకి వచ్చేసి ఏదైతే ఆల్రెడీ ఉన్నదాన్ని నేను రూపుమాపుతాను అని వచ్చి తనే ఆ ఊబిలో చిక్కుకుపోవడం అనే దాన్ని జనం అసలు పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడే కాదు, మన నిజ జీవితంలో కూడా అబ్జర్వ్ చేయడం. మనం ఎప్పుడైతే ఓ ఏ ఏ కాన్సెప్ట్ మీద అయితే మనం ఎక్కువ చెప్తున్నామో అదే తప్పు మనం చేసినప్పుడు జనం పొరపాటును కూడా మనం క్షమించేటువంటి సిచ్యువేషన్స్ చరిత్ర చూసుకుంటే, రాజకీయ చరిత్ర చూసుకున్నా, మనిషి మనుగడకు సంబంధించిన చరిత్ర చూసుకున్నా ఏమీ ఉండవు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ కేజ్రీవాల్ చేసింది ఏంటంటే జనాల నుంచి ఫండ్స్ ఇంకొకటో తీసుకుంటే పార్టీ నడుపుకోవడానికి బాగానే ఉండదు కానీ పర్సనల్ లెవెల్లో అంటే ఊబిలోకి వెళ్ళి ఊబిలోకి చిక్కుకుపోయిన జనాలను కాపాడకపోగా తాను కూడా ఊబిలో చిక్కుకుపోవడం అనేటువంటి కాన్సెప్ట్ ని జనం యాక్సెప్ట్ చేయలేదని నాకైతే అనిపించింది. మీకు అనిపించింది కామెంట్ చేయండి. ఫస్ట్ పిన్ కామెంట్ లో ఉన్నటువంటి గ్రూప్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకంటే ఆ గ్రూప్ లోనే పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది. ఒకసారి ఆడియో మెసేజ్ వినండి. గ్రూప్ లో కంటిన్యూ అవ్వండి. మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంది గ్రూప్.